ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నాకు ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ, ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న మిమ్మల్ని అందరినీ మరొకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మరొక దినాన్ని మనకు అనుగ్రహించి మనతో మాట్లాడుతున్నారు. ఈ భయంకరమైన కష్టాల లోకంలో, కన్నీళ్ళ లోకంలో, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో ఆత్మీయంగా పోషిస్తూ ఉన్నారు. తన మాట ద్వారా శారీరకంగా కూడా మనల్ని బలపరుస్తూ ఉన్నారు. నేను మీతో ఉన్నానని ఎంతగానో మనకు తెలియజేస్తున్నారు ప్రతిరోజు. కాబట్టి హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞత చెల్లిందాం. ఎందుకంటే ఇంతగా మనల్ని ప్రేమించి, ఇంతగా మనల్ని పట్టించుకొని, మన కొరకు ఇంతగా ఆలోచించి మన జీవితాలు అనేక అద్భుతాలు చేస్తున్నారు ఆయన. కాబట్టి ఎంత మాత్రము ఆయన నిర్లక్ష్యం చేయకండి. అందుకే మొట్టమొదటి స్థానాన్ని ప్రభువుకి ఇవ్వండి. లేవగానే మొట్టమొదటిగా కొంచెం సమయం దేవునికి ఇవ్వండి. దేవుని వాక్యం తప్పక వినండి, ప్రార్థించండి. దేవునితో మీదను ప్రారంభించినప్పుడు ఆ రోజంతా దేవుని సహాయం మీకు ఉంటుంది. ఏ భయంకర క్లిష్ట పరిస్థితి ఎదురైనా దేవుడు మీకు తోడయండి మిమ్మల్ని నడిపిస్తాడు. మరి ముఖ్యంగా ప్రార్థన విన్నపములు కోరుతున్న మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఇంకెవరైనా సమస్యల్లో ఉంటే మీ యొక్క ప్రార్థన విన్నపం కామెంట్స్ ద్వారా మాత్రమే నాకు తెలియచేయండి. మీ కామెంట్స్ అందరూ చదువుతున్నారు, మీ కొరకు ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తున్నారు. కాబట్టి ధైర్యంగా ఉండండి. నాకెవ్వరూ లేరు అనుకోవద్దు. మన ఆత్మీయ కుటుంబం అందరూ మీ కొరకు ప్రార్థిస్తున్నారు. మీరు కూడా ప్రార్థించండి, దేవుని శక్తి పొందుకోండి. తద్వారా అనేక అద్భుతాలు చూస్తారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈ నూతన దినమున దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనము. ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించెను. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఒక గొప్ప సత్యాన్ని మనకు తెలియజేస్తున్నారు ఈరోజు. యోబు భక్తుడు అంటున్నాడు కదా, నరుల కాలము యుద్ధకాలము కాదా అని. నిజమే. ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక సమస్యతో యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఏదో ఒక పరిస్థితి వారిని వెంటాడుతూనే ఉంది. ఈ మాటలు వింటున్న మీలో కూడా అనేక మంది అనేక సమస్యలు గుండా ప్రయాణిస్తూ, దేవుడు నాతో మాట్లాడతాడేమో, దేవుడు ఏం మాట్లాడతారో, ఏ విధంగా నాకు సహాయం చేస్తారో అని 1000 కళ్ళతో ఎదురు చూస్తే వాగ్దానాన్ని వింటూ ఉన్నారు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ప్రతిరోజు మీరు యుద్ధం చేస్తున్న మీ ప్రతి సమస్య, ప్రతి పోరాటము, ఈ శరీరానికి సంబంధించిన సమస్యలనే మీరు యుద్ధం అనుకుంటున్నారు. అయితే మీరు పోరాడున్నది మనుషులతో కాదు, దురాత్మల సమూహంతో పోరాడుతున్నారు, అంధకార శక్తులతో పోరాడుతున్నారు. ఈ మనుషులు ఒకవేళ మిమ్మల్ని బాధిస్తున్నా, వారిలో ఉండి మిమ్మల్ని బాధింపచేసేది కూడా ఆ చీకటి శక్తులే. కాబట్టి మీరు వాటితో యుద్ధం చేయలేరు. మీ శక్తి వారితో యుద్ధం చేయడానికి సరిపోవడం లేదేమో. ఈ గొప్ప సైన్యానికి, దురాత్మ శక్తుల సైన్యానికి మీరెంత మాత్రం భయపడొద్దు, జడియొద్దు. మీరు కాదు యుద్ధం చేసేది, మీ పక్షంగా మీకు బదులుగా నేను యుద్ధం చేస్తాను. ఎప్పుడంటే మీరు నాపై ఆధారపడినప్పుడు, మీ యుద్ధాన్ని నా చేతిలో పెట్టినప్పుడు. మీ చేతులకు యుద్ధాన్ని నేర్పిస్తాను, మీ వ్రేళ్లకు పోరాటం నేర్పిస్తాను అని నిన్నెంతగానో ప్రేమిస్తున్న దేవుడు ఈరోజు నీకు తెలియజేస్తున్నారు. నిజం, అనేక సార్లు అనుకుంటాం, నేను నా భర్తతో యుద్ధం చేస్తున్నాను, నా భార్యతో యుద్ధం చేస్తున్నాను, నన్ను బాధిస్తున్న వ్యాధులతో, ఆర్థిక బంధకాలతో, ఈ పోరాటాలతో నేను యుద్ధం చేస్తున్నాను, నన్ను బాధిస్తున్న ఇవన్నీ కూడా నాకు శత్రువులు, నేను యుద్ధం చేస్తున్నాను ప్రతిరోజు, నాకు నెమ్మది లేదు, నాకు శాంతి లేదు అని. అయితే మీరు యుద్ధం చేసేది వాటితో కాదు ప్రియ దేవుని బిడ్డలారా. మీ యుద్ధం అంతా కూడా ఆత్మీయంగా జరుగుతుంది. మీ శరీరానికి ఒకవేళ ఏదైనా పోరాటం ఎదురైనా అవన్నీ మిమ్మల్ని ఆత్మీయంగా ఉన్నత స్థితిలో పెట్టడానికి, ఆత్మీయంగా మిమ్మల్ని ఆశీర్వదించడానికి, మిమ్మల్ని హెచ్చించడానికి మాత్రమే. కాబట్టి ఈ శరీర పోరాటాల గురించి భయపడకండి, ఆర్థిక బంధకాలను చూసి భయపడకండి. ఎవరైనా మీతో పోరాడుతుంటే వారిని గురించి ఆలోచించొద్దు, వారిని గురించి భయపడొద్దు.
ఒకరోజు తెలుస్తుంది, ఇవన్నీ కూడా నాకు పాఠాలుగా మిగిలిపోయాయి, వీటన్నిటి ద్వారా నేను ఎంతో నేర్చుకున్నాను, దేవుడు నన్ను ఈ మార్గంలో నడిపించడానికి కారణం ఇదే అని నేను ఒక్కరోజు తెలుసుకుంటావు. అందువల్ల కేవలము 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు నిడివగలిగిన ఈ శరీరాన్ని బాధించే పరిస్థితులను గురించి, ఈ శరీరానికి వచ్చే కష్టాలను గురించి ఎక్కువ చింతించకండి. ఆత్మీయంగా మీకు కలుగుతున్న పోరాటముల గురించి మీరు ఆలోచించండి, ప్రార్థించండి. ఎక్కడైతే పడిపోతున్నారో, దేవునికి దూరంగా ఎక్కడైతే వెళ్ళిపోతున్నారో వాటిని గురించి ప్రార్థించండి. ఎక్కువగా పరిశుద్ధంగా బ్రతకడానికి మీ శరీరంతో యుద్ధం చేయండి. ఎందుకంటే మీ శరీరం మిమ్మల్ని పవిత్రంగా జీవించనియదు. పవిత్రంగా బ్రతకడానికి మీకు ఎన్నో ఆటంకాలు వస్తాయి, పరిశుద్ధంగా జీవించడానికి ఎన్నో ఆటంకాలు వస్తాయి. కాబట్టి పరిశుద్ధంగా జీవించడానికి మీకు వస్తున్న ఆటంకాలను గూర్చి చింతించండి, వేదన పడండి, వాటితో యుద్ధం చేయండి. తప్పకుండా దేవుడు మీ యుద్ధ కాలాన్ని సమాప్తం చేస్తాడు. మీరు చేసే ప్రతి యుద్ధంలో మీకు జయమనిస్తాడు. మొట్టమొదటిగా ఆత్మీయంగా మీరు పోరాటం నేర్చుకుంటే శారీరకంగా కూడా తప్పక ప్రతి పోరాటంలో నెగ్గుతారు, గెలుస్తారు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే శరీరాన్ని నలగొడతారో, చంపుతారో, శత్రువు ఓడిపోతాడో, మీ శరీరం ఓడిపోతుంది, శరీర ఆశలు ఓడిపోతాయి. ఎప్పుడైతే శరీర క్రియను గెలుస్తావో ఈ లోకంలో ప్రతి విషయంలో జయం పొందుకుంటావు, హృదయంలో నిరీక్షణ పొందుకుంటావు, ఇక దేనికి భయపడవు. ఇక్కడ ఈ మాట దేవుడు యెహోషాపాతు రాజుకు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే యెహోషాపాతు రాజు మీదకి గొప్ప సైన్యం వస్తుంది, గొప్ప జనాంగము యుద్ధం చేయడానికి వస్తున్నప్పుడు యెహోషాపాతు రాజుకి భయం కలుగుతుంది. భయం కలిగినప్పుడు పారిపోవడానికి చూడలేదు, తప్పించుకోవడానికి చూడలేదు, దాక్కోవడానికి చూడలేదు. కానీ వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళి, దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన దగ్గర విచారణ చేస్తున్నాడు. తండ్రి, ఈ యుద్ధం ఏంటయ్యా? నేనేం చేయనయ్యా? నీ సహాయం నాకు లేకపోతే నేను ఓడిపోతాను. అంతమంది శత్రువులతో యుద్ధం చేయడానికి నాకు శక్తి చాలదయ్యా, నీ కృపే మాకు దిక్కయ్యా అని దేవుని సన్నిధిలో విచారిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు. ఆయన మాత్రమే కాదు, అందరినీ కూడా ఉపవాసం ఉంచి ప్రార్థించమన్నాడు. అక్కడ 13వ వచనంలో వ్రాయబడి ఉంది, యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడిరి అని. ఎంత అద్భుతం కదా! సాధారణంగా నేను ప్రార్థన చేస్తున్నాను కదా, మేము పెద్దవారం ప్రార్థిస్తున్నాం కదా అనుకుంటాం. కానీ ఎప్పుడైతే కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తారో, బిడ్డలను కూడా ప్రభు సన్నిధిలో మోకరింపచేస్తారో వారి కుటుంబాల్లో అద్భుతాలు జరుగుతాయి. ఆ భయంకరమైన విపత్తు సమయంలో అందరూ కలిసి మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు అద్భుతం చేశాడు. వెంటనే మరల మాట్లాడుతున్నాడు వారితో, ఈ గొప్ప సైన్యానికి మీరు భయపడొద్దు, జడియొద్దు. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగిస్తాడు, నేనే జరిగిస్తానని. నిజమే. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు ఒకవేళ ఏ భయంకరమైన యుద్ధంలో ఉన్నారు? శారీరకమైన యుద్ధంలో ఉన్నారా? లేక ఆత్మీయమైన యుద్ధంలో పోరాడుతూ ఉన్నారా? ఆత్మలో నలిగిపోతున్నారా? పాపంతో పోరాడుతున్నారా? వ్యసనాలతో పోరాడుతున్నారా? రక్షణ కొరకు పోరాడుతున్నారా? మీ స్వంత శక్తితో పోరాడద్దు. అయ్యా, నా శక్తి చాలదయ్యా, ఏమి చేయడానికి నాకు తోచదయ్యా, నీవే మాకు దిక్కు, నీ కృపే నాకు దిక్కు, నీవు మాత్రమే నా కుటుంబాన్ని మార్చగలవు, నీవు మాత్రమే కార్యం చేయగలవు, నేనైతే యుద్ధాన్ని చేయలేను తండ్రి అని నీవు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తే దేవుడు దిగి వస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు బదులుగా ఆయన యుద్ధం చేస్తాడు. సైన్యములకు అధిపతి అయిన దేవుడు తన సైన్యంతో పాటుగా నీ కుటుంబంలోనికి వస్తాడు, నీ బిడ్డల దగ్గరికి వస్తాడు, నీ సమస్యల దగ్గరికి వస్తాడు, నీకు బదులుగా ఆయన యుద్ధం చేస్తాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ యుద్ధం ఏదైనా భయపడొద్దు. ఎంత భయంకర పరిస్థితుల్లో మీరు కోరుకుపోయినా భయపడొద్దు. మీకు బదులుగా యుద్ధం చేయడానికి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. మీరు చేయాల్సింది ఒక్కటే, శత్రువు ఎంత బలమైందేనా, పోరాటం ఎంత భయంకరమైందేనా, నువ్వు మొరపెట్టు. ఆయనే నీతో కూడా వచ్చి నీ పక్షంగా యుద్ధం చేసి నిన్ను విడిపిస్తాడు, నిన్ను దాటిస్తాడు. నీ సమస్యలతో దేవుడు పోరాడతాడు, నీ ప్రతి పరిస్థితిలో దేవుడు పోరాడతాడు. కాబట్టి అందరం కూడా ఈరోజు మన చేతులు దేవుని వైపెత్తి, అయ్యా నేను ఓడిపోయిన, నా శక్తి చాలదు, నాకేమీ తోచడం లేదు ఈ పరిస్థితిలో, నా ఆత్మీయ యుద్ధంలో, నా శారీరక పోరాటాల్లో నీవే నాకు దిక్కని హృదయపూర్వకంగా దేవుని వేడుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరొక దినాన్ని మాకు ఇచ్చారు. ఈరోజు మాతో స్పష్టంగా మాట్లాడారు. నీ వాక్కుతో మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు. మేము నశించిపోవడం నీకు ఇష్టం లేదయ్యా, మేము దిగులుతోండు నీకు ఇష్టం లేదయ్యా.
మేము ఈ పోరాటాల్లో నలిగిపోవడం నీకు ఇష్టం లేదయ్యా. ఆత్మీయంగా పడిపోవడం నీకు ఇష్టం లేదయ్యా. శారీరకమైన యుద్ధాల్లో మేము కృంగిపోవడం నీకు ఇష్టం లేదయ్యా. అందుకే ఈరోజు స్పష్టంగా మాతో మాట్లాడారు తండ్రి. ప్రతి ఒక్కరిని నీ చేతులు పెడుతున్నాను తండ్రి. ఎంతమంది మాటలు విన్నారు, ఎంతమంది విశ్వాసంతో మోకరించారో. నేను చేయలేని యుద్ధం నా దేవుడు చేస్తాడు, నేను పోరాడలేని పోరాటం నా దేవుడు నా పక్షంగా పోరాడతాడు, తన పోరాట శక్తిని నాకు ఇస్తాడు, నా చేతులకు యుద్ధం నేర్పిస్తాడు, నా వ్రేళ్లకు పోరాటం నేర్పిస్తాడు. ఈ లోకమైన యుద్ధ రంగంలో నేను దేవుని బట్టి జయం పొందుకుంటానని విశ్వాసంతో ప్రార్థిస్తున్నారు. పరిశుద్ధాత్ముడ ప్రతి ఒక్కరిని తాకండి నాయనా. ప్రతి ఒక్కరిని శక్తితో నింపుండయ్య. ప్రతి ఒక్కరిని స్వాధీనం చేసుకోండి. ప్రతి ఒక్కరిని ఆత్మతో బంధించండి. ఒక్కరు కూడా నేను నీకు దూరంగా ఉండకూడదు తండ్రి. నీ ఆత్మశక్తితోనే నడవాలి, నీ బలముతోనే ముందుకు వెళ్ళాలి, నీ ఆలోచనతోనే ముందుకు సాగాలి. వారి ఆలోచనలు కొట్టువేయండి. వారి శక్తి కాదు, వారి బలము కాదు, వారి ఆలోచన కాదు, వారి ప్రయత్నములు కాదు, ఏమీ కాదు తండ్రి. నీవే దిక్కు, నీవే సమస్తము. ప్రతి ఒక్కరికి మీరు ఆశ్రయంగా ఉండి దిక్కుగా ఉండి నడిపిస్తున్నారు నమ్ముతున్నాను. అదేవిధంగా అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన విన్నపం మాకు తెలియజేస్తున్నారయ్యా. ఎక్కడ 2-3 నా నామమున కూడి ప్రార్థిస్తారు వారి మధ్యన ఉంటానని సెలవిచ్చారు. ఈరోజు మేమందరం కలిసి ప్రతి ఒక్కరు ప్రార్థిస్తున్నాం. మా మధ్యలో ఉన్నందుకు వందనాలు, మా ప్రార్థనకు జవాబిస్తున్నందుకు వందనాలు. అందరూ కూడా విశ్వాసంతో ఏక మనసుతో ప్రార్థిస్తున్నారని నమ్ముతున్నాను. ఎంతమంది నేను ఏక మనసుతో అందరి కొరకు ప్రార్థిస్తున్నారో వారి సమస్యలు వారి దగ్గర నుండి నీ కార్యమును ప్రారంభించండి అయ్యా. వారి దగ్గర నుండే మీరు అద్భుతాలు ప్రారంభించండి. వారి దగ్గర నుండే యుద్ధాన్ని ప్రారంభించండి తండ్రి. ప్రతి యుద్ధంలో ప్రతి పోరాటంలో ప్రతి ఒక్కరికి మీరు జయము దయచేస్తున్నారని నమ్ముతున్నాను. ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ కలతల్లో, కుటుంబ పరిస్థితుల్లో, ఆర్థిక బంధకాలలో, అప్పు బాధలలో, ధనాన్ని నష్టపోయిన పరిస్థితుల్లో, కోర్టు బంధకాలలో, ఉద్యోగ సమస్యల్లో, వ్యాపార సమస్యల్లో, ఇంటి సమస్యల్లో, వివాహ సమస్యల్లో, గర్భఫలం లేదనే భయంకరమైన పోరాటములో నైనా ఇక ఏ సమస్యలతో ఉన్నా ప్రతి సమస్య నుండి విడిపించండి తండ్రి. ప్రతి పోరాటం నుండి విడిపించండి అయ్యా. వ్యసనాలను విడిపించండి తండ్రి. పాపపు బంధకాలను విడిపించండి. పాపపు కట్లను తెంచివేయండి అయ్యా. పరిశుద్ధంగా నీతిగా జీవించడానికి ఎంతమంది పోరాడుతున్నారో వారి పోరాటంలో మీరు జయము దయచేయండి తండ్రి. నీతి కొరకు ఆకలి దప్పుకు గలవారు ధన్యులని చెప్పావు. నీతి కొరకు ఆకలి దప్పుకు కలిగి ఉండటానికి మీరు ఆత్మీయనేత్రాలు తెరవండి తండ్రి. ఈ లోకాన్ని మాత్రమే కాదు నాయనా, నిత్య జీవం కొరకు సిద్ధపడే గొప్ప భాగ్యమును మా ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కరికి దయచేయమని ఇది మనం ప్రారంభిస్తుండగా రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఆత్మీయ యుద్ధంలో ఉన్నారా? శారీరకమైన యుద్ధంలో ఉన్నారా? ఎగ్జామ్ విషయంలో యుద్ధం చేస్తున్నట్లుగా ఉన్నారా? మీ పోరాటం ఏదైనా భయపడకండి. నీ పక్షంగా ప్రభు పోరాడుతానని వాగ్దానం చేశారు. వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి, ప్రార్థించండి, పోరాడండి. తప్పకుండా దేవుడు విజయం దయచేస్తాడు. ఈ మాటలు నా కొరకే దేవుడు నాతో మాట్లాడాడని వారందరూ ఆమెనని చెప్పండి. ఇంకా ఈ వాక్యం అనేక మందికి రీచ్ అయ్యేటట్లుగా మీకు అనుకూలమైతే తప్పక వాగ్దానాన్ని షేర్ చేయండి. అనేక మందికి లైక్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. దీవించితమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు ఉండి నడిపించునుగాక. గాడ్